నమస్తే అందరికీ. చూడండి మా మల్లె మొక్కలు ఎంత బాగా పూస్తున్నాయో. సమ్మర్ అయినా కూడా ఒక్కో రోజు నీళ్లు కూడా ఇవ్వటంలో ఇంత సమ్మర్కి నేను కూడా పైకి రాలేక అయినా కూడా పాపం వాటి పని అవి చేస్తున్నాయి. ఇప్పుడు పూలన్నీ అయిపోయినాయి, దాదాపుగా అయిపోయినాయి. కొన్ని ఇక్కడ కొమ్మలు కట్ చేశానండి, ఇప్పుడు కట్ చేస్తా చూపిద్దాము. అక్కడక్కడ కొంచెం కట్ చేస్తూ ఉంటే ఇట్లా చిగుర్లు వస్తున్నాయి. పూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ కూడా ఇప్పుడు కటింగులు చేసుకుంటే మంచిగా, ఇదిగండి ఈ కొమ్మ అయిపోయింది కదా, ఇట్లాంటివి కొంచెం ఇట్లా కటింగులు చేసుకుంటే మంచిగా చిగుర్లు వస్తాయండి. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం లిక్విడ్ ఇచ్చుకుంటే మంచిగా పూలు వస్తాయండి. ఇదిగండి కట్ చేసేసా, మొగ్గలు ఉన్నాయి దీనికి కోసుకుంటాం. మీ మల్లె మొక్కలు ఎట్లా ఉన్నాయండి సమ్మర్కి? చూడండి మా అయితే ఇట్లాగ అయిపోయింది. కొంచెం కొంచెం కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, మంచిగా పూలు తీసుకోవచ్చు. మళ్ళీ మట్టి కొంచెం కదిలించుకోవాలి. మాకైతే మట్టి అయిపోయిందండి, మా కుండీలలో మట్టి అయిపోయి వేర్లు బయటికి పడుతున్నాయి. కొంచెం మట్టి అన్న పోస్తా, మట్టి పోసుకొని మనం లిక్విడ్ ఇచ్చుకుంటే మంచిగా మళ్ళీ ఎదుగుతాయి మొక్కలు. కొన్ని కొన్ని కట్ చేస్తున్నా. ఇదిగండి ఇప్పుడు మాకైతే అయిపోయింది అని లేదండి. మా మల్లె మొక్కలు అయితే మీకు షార్ట్స్లో చూపిస్తా ఉన్నా, ఇంకా తీసి పెట్టాను షార్ట్స్ వస్తాయి ఇంకా. ఇదిగండి కొత్త మొగ్గలు, ఇదిగండి కొత్త చిగురు వచ్చి కొత్త మొగ్గలు వచ్చి గుత్తులు గుత్తులండి. అసలు మీకు చూపిస్తానే ఉన్నాను కదా. ఈ కొమ్మ మొత్తం అయిపోయినాయి చూడండి. అదిగండి కొంచెం ఇది కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి మళ్ళీ. అసలు అంత లెక్క ప్రతి కొమ్మ అండి గుత్తులేనండి. 7, 8, 10 పూలు, అసలు ఎన్ని గుత్తులు. ఇది చూడండి, ఇది గులాబీ రోజు అంటారు కదా, అది పూలు అయిపోయినాయి, కట్ చేస్తున్నా. ఇది కూడా మీకు చూపిస్తానే ఉన్నా చూడండి. మనం ఎమ్మటెమ్మటే ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకున్నామంటే మంచిగా పూలు ఎక్కువ రోజులు తీసుకోవచ్చండి మనం. ఇదండి ఇట్లా ఈ చివర్లు మొత్తం కట్ చేసుకుంటే బాగా పెరిగిపోయినాయి మాకు. ఈ మొక్కలు పూస్తున్నాయా అండి పూలు. ఇది మందార మొక్క, కొమ్మ కట్ చేస్తా. మొగ్గలు ఇక్కడ మందార మొక్క చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. ఇదిగండి ఎన్ని పూలు. నేను ఇంకా కొయ్యటంలా, శనివారం నుంచి కోద్దామని చెప్పి. ఎన్ని పూలు. గుండు మల్లెలు చూడండి అక్కడ. ఇవన్నీ కొమ్మలు కట్ చేశాను కదండి, మందారాలు మంచిగా వస్తున్నాయి, చిగుర్లు వస్తున్నాయి బాగా. ఇదిగండి అక్కడ అన్నీ కట్ చేశాను. ఇవన్నీ కటింగ్లు చేసి కొన్ని చిగుర్లు వచ్చినాయి, పూలు వస్తున్నాయి. అయిపోయిన కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ వస్తాయండి. ఇట్లా చిగుర్లు వస్తాయి, మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయి. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి మా మల్లె మొక్కలు చెప్పండి. ఇంక ఇదంతా అట్లా కట్ చేసుకోవాలి. ఇదైతే పువ్వు అండి. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇవన్నీ కొంచెం కట్ చేయాలి, తీసేస్తున్నా. ఇవి కొంచెం ఉన్నాయి, అటు చూపిస్తా. ఇక్కడ చూడండి ఈ మొక్క, వీటికి కూడా కొమ్మలు కట్ చేస్తే కొంచెం అయిపోయినాయి వస్తా. అబ్బా చిగురు వచ్చింది, ఇది చిగురు వచ్చిన కొమ్మ కట్ అయిపోయింది. ఎండిపోయినట్టుంటే పెట్టే కత్తెర. ఇవ్వండి అసలు ఎంత బాగా వచ్చినాయండి మల్లెపూలు అయితే. సీజన్ కదా, ఇప్పుడు సీజన్లోనే మనకి పూలు బాగా వస్తాయి. తర్వాత కూడా కొన్నాళ్ళు వస్తాయండి మనకి. మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇట్లాంటి లిక్విడ్స్ ఏమన్నా ఇచ్చుకుంటుంటే చూడండి ఎంత బాగున్నాయో. వీటన్నిటికీ ఇప్పుడు లిక్విడ్ ఇస్తాను. అటు వంకాయలు కొంచెం ఉన్నాయి, కోసుకుందాం. ఇదిగండి ఈ వంకాయలు రౌండ్. మొన్న ఒకసారి కోసి చూపించాను కదా, మళ్ళీ వచ్చినాయి.
సమ్మర్కి ఈ మాత్రం ఉన్నాయి అంటే మాకు షేడ్ నెట్ కూడా లేకుండా నాకైతే అదొక ఆనందం. చూడండి, ఇదిగండి. ఒక్కొక్క రోజు నేనే నీళ్లు పోయాను, ఎండలకు కూడా నేను రాలేక. అటు కూడా ఉన్నాయి. ఇదిగండి, ఇక్కడ ఒక కాయ ఉంది. వాటర్ ఇచ్చాను ఇప్పుడే పొద్దున్నే పైకి వచ్చి. మీ వంగ చెట్లు కాస్తున్నాయా అండి? వంకాయలు మాకు అక్కడక్కడ వస్తున్నాయి కొన్ని. మాకు ఒక ట్రిప్కి వస్తున్నాయండి. ఇక్కడ రెడ్ బెండ్ ఒకటి ఉంది, ఏదో గ్రీన్ బెండ్ ఒకటి, ఏడొక వంకాయ. ఇవన్నీ 4 బెండలు వచ్చినాయి. ఇక్కడ తోటకూర ఉందండి, తోటకూర కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్ద పెద్ద ఆకులు. ఇక్కడేమో గంగపాయలాకు ఇప్పుడు బాగా వస్తుందండి. చాలా పీకేస్తున్నాను, ఇంకా ఉంటానే ఉంది. ఇది తోటకూర, అటిక మామిడాకు కొంచెం పప్పులో పెట్టుకుంటే బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. చూడండి, పొన్నగంటాకు కూడా ఉందండి అక్కడక్కడ. ఇక్కడ గులాబీ పూలు పూసి ఎండిపోతున్నాయి కొయ్యకపోయేసరికి. చూడండి, కొమ్మతో పెట్టుకుంది. ఇప్పుడు కొన్ని కొమ్మలు కట్ చేశాను. ఇదిగండి, ఇక్కడ ఒకటి నాటాను, అటు ఒకటి నాటాను. కాగితాల పూలది మన దగ్గరదే. పట్టు ఉంది తోటకూర. ఇదిగండి పసుపు మాది అంతకుముందు సంవత్సరం ఉంది, తీయలేదు. పసుపు కూడా మంచిగా వచ్చిందండి, లోపల మొక్క ఉంచాను. ఇదిగండి ఇక్కడ తోటకూర పీక్కుంటున్నా. మంచిగా వస్తుందండి ఆకుకూర అయితే. చూడండి ఎంత బాగుందో, ఎంత లేతగా ఉందో అసలుకి. వేర్లు కట్ చేసి ఇంకా సీడ్స్ పెట్టుకోవాలి కొన్ని, అది చూపిస్తాను ఇంకొక వీడియోలో. మళ్ళీ తీసి ఇక్కడే వేస్తున్నా. చూడండి ఆకుకూర వచ్చింది మనకి, వంకాయలు వచ్చినాయి. ఇక్కడ 4 టమాటాలు ఉన్నాయండి. చెట్టు కూడా అయిపోయింది. ఇదిగండి ఎండిపోయింది చెట్టు, ఇది ఒక్కరో పర్వాలేదు, పిందెలు ఉన్నాయి. ఇక్కడ పుచ్చకాయ ఉంది, బరువు ఎక్కుతుంది, అయిపోయింది. పడి మొలిసిన చెట్టుకి పుచ్చకాయ వచ్చింది మన తోటలో. చూడండి చక్కగా పెడుతున్నా. అటు ఇంకొక టమాటా ఉంది, అది చూపిస్తాను. ఇక్కడ పడి మొలిసిందండి ఇదొకటి. ఇంకా కొత్తగా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, చూద్దాం. ఇదిగండి మంచిగా తోటకూర, గంగపాయలాకు కోసుకున్నాను. ఇదిగండి, ఇది మంచి ఆరోగ్యవంతమైన ఆకుకూర అంట అందరూ చెప్తున్నారు. నేను ఫస్ట్లోనే నా వీడియోలలో ఫస్ట్లో చెప్పి ఆ పప్పులో పెట్టి మామిడికాయ వేసి పెసరపప్పుతో గంగపాయలాకు పప్పు చేసా. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. అట్లా వస్తే మాత్రం ఎవరు పడేయకుండా తీసేసుకొని వండుకొని తినండి శుభ్రంగా. చూడండి 4 బెండకాయలు వచ్చినాయి, టమాటాలు, ఇదిగండి వంకాయలు, ఒక పడి మొలిసిన చెట్టుకి పుచ్చకాయ. చూడండి ఇట్లా ఏదో ఒకటి మనకి దొరుకుతూనే ఉన్నాయండి. ఆ చెట్లకి లిక్విడ్ ఇస్తా చూపిస్తాను. ఇదిగండి ఈ కిచెన్ వేస్ట్, నేను కొంచెం నీళ్ళు తీసుకొచ్చాను. ఒక బకెట్ అయ్యి ఒక బకెట్ ఇయ్యి చేద్దామని. ఇందులో పుచ్చబద్దలు పడ్డాయి, వేరుశెనగ తొక్కలు పడ్డాయి, అరటికాయ తొక్కలు. చూడండి అన్ని రకాలు పడ్డాయండి. ఇప్పుడు దీంట్లో మనం అరటి పండు పూలు రావటానికి బాగా ఉపయోగపడిద్ది అనుకుంటాం కదా. బొప్పాయికాయ పడింది, పుచ్చబద్దలు. అరటి పండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది, మనకి పూలు రావడానికి మంచిగా ఉపయోగపడిద్దండి. మల్లె మొక్కలు మనకి ఎక్కువ పూలు రావాలి కాబట్టి ఇట్లాంటి లిక్విడ్స్ నేనైతే ఇప్పుడు
1:1 రేషియోలో కలుపుకొని పోసుకుంటున్నా. కిచెన్ వేస్ట్ ఎంత బాగా ఉపయోగపడిద్దో మీరు ఇచ్చే వాళ్ళకి మీకు అర్థమయ్యిద్ది. చూడండి, మంచిగా పుల్ల మజ్జిగ పడ్డాయి. 2 రోజులు 2 కాసులు ఉంటే వేసాను ఇందులో. ఇట్లా మంచిగా మనం కిచెన్ వేస్ట్ తోటి పూలు కోపించుకోవచ్చండి. ఇదిగండి, ఇట్లా ఇప్పుడే వాటర్ ఇచ్చాను. ఇదిగండి, ఇక్కడ ఆరెంజ్ కలరు ఈ మొక్క కట్ చేశానండి. నా కాగితాల పూలది మళ్ళీ చిగురు వస్తుంది అని చెప్పి ఆ కొమ్మలే అక్కడ నాటాను, చూపించా కదా. ఇట్లా ఇంకా వీటన్నిటికీ ఇలా పోసేస్తానండి. ఈ పప్పాయ అసలు ఎంత మంచిగా మనకి మొక్కలకు ఉపయోగపడిద్దో చూడండి. బాగా ఫర్మెంటెడ్ అయిపోయింది. ఇది 2 రోజులకి నాకు బకెట్ నిండిందండి. మంచిగా పుచ్చబద్దలు చూడండి, మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, పుచ్చబద్దలు, అరటికాయ తొక్కలు, వేసిన తొక్కలు, మట్టి మొత్తం తడిసేటట్టు పోయాలండి. అదండి అట్లా. ఇంక ఈ మొక్కలకి మంచిగా బలం అందిద్ది. మళ్ళీ పూలు బాగా వస్తాయి. చూడండి, తొక్కలతోటే పోసేస్తున్నా. అదే అటు సైడ్ పోద్దాం. ఈ మందార కొమ్మలు కొన్ని అయితే కటింగులు చేశానండి. ఇంకా కట్ చేయాలి, ఎండబడుతుంది. ఇక్కడ ఒక మొక్క ఉందండి, కాగితాల పూల మొక్క. ఒకలాంటి లెవెండర్ కలరు, మంచిగా పూలు వస్తుంది. ఇప్పుడు చిగురులు వస్తుంది. అసలు ఈ మల్లెపూలు చూసారా ఎంత బాగున్నాయో. అసలు పిండి ఆరబోసినట్టే తెల్లంగా. ఇక్కడ ఈ మందార కొమ్మలు కటింగులు చేసిన తర్వాత చిగుర్లు వస్తున్నాయండి. ఇంకా పూలు రావటానికి మనం ఈ లిక్విడ్ ఇచ్చుకుంటే మంచిగా పూలు వస్తాయి. ఇంకా కాస్త నీళ్లు పోస్తున్నా దీంట్లో, మందార కొమ్మలకి అందరికి ఇద్దామని. అదేండి, ఇంత మంచి లిక్విడ్ని మనం ఉపయోగించుకోకపోతే మనమే నష్టపోతామండి. చూస్తున్నారు కదా, ఇదిగండి ఇక్కడ ఒక కొమ్మ నాట ఆ కాగితాల పూలది. ఈ లిక్విడ్ మనం ఇచ్చుకుంటూ ఎంత బాగా పూలు పూపించుకుంటున్నామో చూస్తున్నారు కదా. మందారాలు కానీ మల్లెపూలు కానీ. ఇది మెరూను. ఇదిగండి మొగ్గలు, కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇది కూడా అట్టనే వచ్చింది. ఇదిగండి, ఇది వైట్ రెక్క మందారం, సన్నజాజుల మొక్క. తీగ అల్లుకుంటుంది అట్లాగా పైకి. విరజాజి పూలన్నీ అయిపోయినాయండి. ఇవన్నీ కటింగులు చేసుకుంటే మంచిగా మళ్ళీ చిగుర్లు వచ్చి పూలు వస్తాయి. మళ్ళీ మొన్న చూపించా కదా ఎన్ని పూలు ఉన్నాయో అని. అదే అండి, మంచిగా మళ్ళీ అవన్నీ తీసేయాలి. తీసేసుకుంటే మళ్ళీ వస్తాయి మొగ్గులు. ఇదిగండి మందార కొమ్మలు మంచిగా చిగుర్లు వచ్చినాయి. ఇట్లాంటప్పుడు మనం లిక్విడ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అన్నిటికీ ఇచ్చేస్తున్నా. ఉన్న వరకు ఇది కూడా కట్ చేశాను, ఇవి కూడా కట్ చేశాను. ఇదిగండి చిగుర్లు వస్తున్నాయి. ఇది ఇప్పుడే మొదలవుతుంది చిగుర్లు సన్నగా. ఇది కూడా అట్నే కట్ చేసా. ఇదిగండి చిగుర్లు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. ఇది చూడండి, కట్ చేసిన తర్వాత ఎంత గుబురుగా వచ్చిందో చిగుర్లు. మంచిగా వచ్చింది. దీనికి కూడా ఇచ్చాను. ఇది కూడా కట్ చేసా కదా, మీకు అప్పుడు చూపించాను కదా. మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసా. మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి. సమ్మర్ అయినా కూడా కట్ చేసుకుంటే మంచిగానే వస్తాయండి. ఓకే అండి, ఒక బకెట్ తీసుకొచ్చి నేను 2.5 బకెట్ చేసా. ఇప్పుడు దాన్ని చేసుకొని ఇట్లా కొన్ని మొక్కలకి ఇచ్చానండి. ఈ లిక్విడ్ని పడేయబాకండి ఎవరైనా కానీ, మంచిగా ఉపయోగించుకోండి. మనకి మల్లెపూలైనా మందారాలైనా కూరగాయలు కానీ ఎలా పూస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక వంగ విత్తనాలు వేస్తే అప్పుడు మొక్కలు వచ్చినాయి.
దీంట్లో అది తీసుకెళ్ళి ఒక చోట నాటాను ఒకటి. ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఇది ఇంతే ఉంచుదాంలే అనిపిస్తుంది. మా చామంతి చూసారా ఎంత గుబురుగా వస్తుందో. పూలు వచ్చి ఎండిపోయినాయి, ఇంకా మొగ్గలు వస్తున్నాయి అక్కడక్కడ. వీటికి మళ్ళీ రేపు ఎప్పుడన్నా ఇస్తా. అట్లా నా దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్టు ఇస్తుంటానండి. మల్లె మొక్కలు, మందార మొక్కలు కానీ. ఇదిగండి ఇది కూడా కట్ చేశాను కదా, ఇది కూడా చిగుర్లు వస్తుంది. ఇది కూడా పూలు వచ్చినాయి, ఇది నిన్న పూసింది. ఇది కూడా కొన్ని కొమ్మలు కట్ చేశాను, కొన్ని నుంచే చిగుర్లు వస్తున్నాయి. పూలు చూడండి. ఇట్లా ఈ చెట్టు కట్ చేశా. ఇదిగండి మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి. మాకు ఈ మల్బరీ మళ్ళీ మొదలైందండి. ఇదిగండి, ఇదిగండి. దీనికి రేపు వచ్చినప్పుడు పోస్తామండి. ఇప్పుడు అయిపోయినాయి బకెట్లో. ఇట్లా నేను కొన్ని ఏ మొక్కకు అవసరమో ఆ మొక్కలకి ఇస్తుంటానండి. ఇగండి మొగ్గలు, ఇగండి మంచిగా మల్బరీ మొగ్గలు. అన్ని కొమ్మలు కటింగులు చేసుకున్నాను మొన్న ఈ మధ్య. మీకు చూపించాను కొన్ని, తర్వాత కొన్ని తీస్తానని చెప్పాను. అట్లా తీసేసా. ఇదిగండి ఈ చెట్టు కూడా మొత్తం ఎరగ తీసేసా. మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇది అంతే వస్తుంది ఇక్కడ. ఇదిగండి మంచిగా చిగుర్లు వస్తున్నాయి. మందారాలు, మల్లెలు ఈ వీడియోలో చూపించాను మీకు. ఇది కూడా అట్టనే మంచి రెడ్ కలరు మందారం, చిగుర్లు వస్తుంది. ఇది కంపోస్ట్ లాగా వేసాను కదా, అడుక్కు దిగిపోతుంది. ఇది దిగిపోయింది అడుక్కి. కొంచెం కుళ్ళిన తర్వాత చూపిస్తా. ఇది కూడా అంతే, దీనికి ఎక్కువ పడింది. 2 డబ్బాల్లో చూపించాను కదా, అది తర్వాత తీస్తా. ఇది బార్బడాస్ చెర్రీ. ఒక అమ్మాయి అడిగింది మొన్న, అమ్మ బార్బడాస్ చెర్రీ అనేది స్వీట్గా ఉంటుందా పుల్లగా ఉంటుందా అని. పూతలు వస్తున్నాయి చూసా. కొమ్మలన్నీ కట్ చేశాను, చిగుర్లు వచ్చి మళ్ళీ పూతలు వస్తున్నాయి. అయితే రెడ్డిష్గా వచ్చినప్పుడు పుల్లగా ఉంటుంది, బ్లాకిష్గా వచ్చినప్పుడు తీయగా ఉంటుంది అని చెప్పా. బ్లాక్ వచ్చేదాకా కనుక పక్షులు మనకి అట్టు పెడితే మనం మంచిగా తినొచ్చు. లేదంటే కోసి ఇంట్లో పెట్టుకున్నా కూడా రెడ్ అయినాక బ్లాక్ వచ్చిద్ది. మంచిగానే ఉంటుందండి, తీపిగా ఉంటుంది. పెంచుకోవచ్చు ఈ మొక్కని, బార్బడాస్ చెర్రీ. ఓకే అండి, ఇప్పుడు చాలా మొక్కలు చూపించాను మీకు. ఇదండి ఇది చూడండి, దేవగన్నేరా ఏదో పూల పేరు మనకి గుర్తురాదు. కొన్ని మొక్కలు చూపిస్తున్నా. పూలు కోయటం లేదు కదా, చేయంతా మట్టి అయింది. గులాబీలు పూలు వస్తున్నాయి, చిగుర్లు వచ్చి పూలు వస్తున్నాయి. అబ్బా ఎటు పెడితే అటు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. గన్నేరు పూలు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇదే కట్ చేశాను, చిగుర్లు వస్తుంది మంచిగా. వీటికి మళ్ళీ రేపు ఎప్పుడన్నా పోస్తా, ఇంకొక రోజు వస్తుంది కదా మళ్ళీ. ఓకే అండి, బాయ్ అండి. సూర్య భగవానుడు చూడండి ఎట్లా వస్తున్నాడు. వర్షం ఏమో లేదు. బాయ్ అండి, ఉంటానండి.